వైసీపీ కార్యాలయం కోసం నిర్మిస్తున్న స్థలంతో పాటు మా సొంత స్థలం కూడా గత వైసీపీ ప్రభుత్వం ఆక్రమించుకున్నారని ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు ప్రైమ్9 ను ఆశ్రయించారు. సుమారు 5 ఉపాధ్యాయుల స్థలంతో పాటు తన స్థలం కబ్జా చేశారని వాపోయారు. తన ఆడబిడ్డల కోసం 30 ఏళ్ల క్రితం 1993లో కొనుగోలు చేసిన స్థలాన్ని కబ్జా చేశారని అన్నారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎంఆర్ఓలను ఆశ్రయించినా తనకు న్యాయం జరగలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూ యంత్రాంగమంతా కూడా ఒక్కటై తనను చాలా ఇబ్బందులకు పెట్టి తిప్పారే తప్ప నాకు న్యాయం జరగలేదని వాపోయారు. వైసీపీ చేసిన పలు కబ్జాల గురించి మరింత సమాచారాన్ని శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి గిరీశ్వర్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ వైసీపీ భవనాల గురించి అయితే నిన్ననే కూడా మనం ప్రైమ్9లో కూడా వార్తలు అయితే విన్నాము, వేసుకున్నాము కూడా. అయితే శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కార్యాలయం అట్టహాసంగా ఓ పెద్ద రాజభవనం లాగా అయితే నిర్మిస్తున్నారని మనం కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజునే వైసీపీ భవనానికి ఒక ప్రభుత్వం వారు వచ్చి కూడా నోటీసులు అయితే అంటించడం అయితే జరిగింది. వార్తలు వచ్చిన అనంతరము అటు లోకేష్ ట్వీట్ చేసిన అనంతరమే ఈ యొక్క శ్రీకాకుళంలో ఈ యొక్క భవనం అయితే బయటపడిందని కూడా చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే హైవేకి చాలా దగ్గరలో ఉన్న ఈ యొక్క భవనము, భారీ భవనాన్ని అయితే ఇక్కడ నిర్మించుకుంటున్నారు. చూసుకుంటే మనకి పూర్వం రాజ భవనంలా తలపించే ఈ యొక్క వైసీపీ భవనము, ఇది కథనం పక్కన పెడితే అటు చూసుకుంటే చుట్టూ ప్రహరీ కోసం అని చెప్పి 1993లో కొనుగోలు చేసిన కొంతమంది ఉపాధ్యాయుల తాలూకా స్థలాన్ని కూడా ఈ యొక్క ప్రభుత్వం అయితే ఒక గత సంవత్సరము జూలైలో అయితే ఆక్రమించుకుందని కూడా మన దగ్గరికి బాధితులు అయితే కూడా ప్రైమ్9 అయితే ఆశ్రయించడం జరిగింది. మన దగ్గర ఓ రిటైర్డ్ ఉపాధ్యాయులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీది ఎన్ని సెంట్ల స్థలము ఈ యొక్క ప్రహరీలో పడిపోయింది? మీరు ఎవరినైనా దీని గురించి కన్సల్ట్ చేశారా అధికారులని? ప్రైమ్ న్యూస్ వారికి నమస్తమాంజలి. నా పేరు జీవి రమణమూర్తి. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఎంపీయూపీ స్కూల్ కృష్ణపురం, కోటబొమ్మాలి మండలం. అయితే నేను ఈ 5.5 సెంట్లు 40 అడుగులు వెడల్పు, 59 అడుగులు పొడవు గల 5.5 సెంట్లు విస్తీర్ణం గల భూమి నేను మా గురువు గారు అయినటువంటి కీర్తిశేషులు డీజే దాసుబాబు గారు, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం తాలూకా జిల్లా జనరల్ సెక్రటరీ ఆయన ఆనాటికి. మరి నా గురువు కాబట్టి ఒరే శిష్య ఇది తీసుకురా, పిల్లలు ఉన్నారు పనికి వస్తుందంటే నేనేమో ఆనాటికి ఉన్నటువంటి రేట్లో రూపాయి పైసా ఖర్చు పెట్టి ఈ స్థలాన్ని అయితే కొనుక్కొని 93లో రిజిస్ట్రేషన్ జరిగింది. 2023 అంటే 30 సంవత్సరాల అనంతరము ఈ రిజిస్ట్రేషన్, దొంగ రిజిస్ట్రేషన్, మీ సంఘము మీకు మోసం చేసింది, ఇది మీది కాదు మా గవర్నమెంట్ది అని చెప్పేసి నేనేమో ఎంఆర్ఓ గారికి ఆ సర్వేర్కి వెళ్ళి అడిగితే చెప్పడం జరిగింది. నేను ఆ సర్వేర్కి రిపోర్ట్ ఇచ్చాను, అర్జీ ఇస్తే ఎవడికడికి కొన్నావయ్యా, నువ్వెవడు నాకు అడిగి కొన్నావా, నేను ఇప్పుడు ఏం చేస్తానని నా అర్జీ కూడా తీసుకోలేదు. ఆ మేరకు నేను ఇప్పుడు ఆనాటి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పెద్దలు శ్రీ ధర్మన్ ప్రసాదరావు గారు, అప్పటికి రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు, ఆయనకేమో నా బంధువుల్ని ఒక ఆయన తీసుకొని నేను ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన నాకు ఇంటర్వ్యూ ఇచ్చి మాస్టర్ గారు ప్లీజ్ ఎగ్జామిన్, అక్కడ ఎంఆర్ఓకి రాశాడు, ప్లీజ్ ఎగ్జామిన్ అండ్ టేక్ సెండ్ సర్వేయర్ అండ్ గివ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ టేక్ యాక్షన్ ఇమీడియట్లీ అని చెప్పి ఆయన రాయడం జరిగింది. ఆ మేరకు దాంతో ఆ సిఫార్సు లెటర్ ప్లస్ అప్లికేషన్ ఈ వివరాలన్నీ కలిపి తహసీల్దార్కి ఇస్తే అప్పుడు పుచ్చుకున్నాను నా దరఖాస్తు. నేను పోలీస్ స్టేషన్కి కూడా కంప్లైంట్ ఇచ్చాను. అయినప్పటికీ వీళ్ళ వలన నాకు న్యాయం జరగలేదు. నేను ఆనాటి వైసీపీ పెద్దలైనటువంటి మరి ధర్మన్ ప్రసాద్ కానీ, ధర్మన్ కృష్ణదాస్ కానీ, మరి పేడాడి తిలక్ కానీ, దువ్వాడ శ్రీనివాస్ కానీ అందరినీ కలిశాను. ఎవరి వలన నాకు పని లేదు, అవలేదు. అయితే మా బావమతి గారి కుమారుడు పెళ్లికి అచ్చినాయుడు గారు, ఇప్పుడు ప్రజెంట్ శాసనసభ్యులు మరియు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులుగా ఉన్నటువంటి పెద్దలు అక్కడ పెళ్లి కార్యక్రమంకి వచ్చినప్పుడు మాస్టర్ గారు ఏంటి సంగతి అంటే ఇలా విషయం చెప్తే, సరేనండి నేనేమి ఇప్పుడు, అప్పుడైతే నేను ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేశాను, కానీ ఈవేళ కూడా నేను జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మరియు కోటబొమ్మాలి మండల పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నుండి మేము మా సంఘాల మేరకు మేమేమి ఇప్పుడేమో మీకు కోఆపరేట్ చేస్తాము, అయితే మేము డైరెక్ట్ అవ్వంగానే చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. మరి మొన్న వచ్చినప్పుడు మేము కలాలనుకున్నా కానీ ఆ బిజీలో కలిస్తే ఇక్కడ సుమారు ఎంత మంది పట్టాలు ఉండొచ్చు మీలాంటి రిటైర్డ్ ఎంప్లాయీస్? 5-6 ఎంట కోరమారావు అని మా మామయ్య గారు ఇలా చనిపోయినారు. మరి వాళ్ళ తాలూకా బాబు ఇప్పుడు ఉన్నాడు, అతను కొంత పోయింది. ఇక్కడ దుబ్బ పాపయ్య మేష్ గారు అని, పాపయ్య అని అతను ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అక్కడ పనిచేశాడు, దేవాదిలో ప్రెసిడెంట్ నివాసము, అతను నేటివ్ అయితే కొత్తపల్లి. ఆయన నాకు వచ్చి కన్సల్ట్ చేశాడు, ఆయన కూడా ఉంది, ఇంకెవరెవరో ఉన్నాయి. మరి నాకైతే ఈ పాపయ్య మేస్టే నాకు కలిశారు, అతనితో నేను మాట్లాడడం అనేది జరిగింది. మరి ఆ ప్రభుత్వంలో ఎప్పుడైతే రాజకీయ నాయకుల వలన కార్యక్రమం జయప్రదం కాలేదో అప్పుడు స్పందన ఏహో అయిపోద్ది, ఇదే అయిపోద్ది, అది అయిపోద్ది అంటే కలెక్టర్ స్పందనకు 2 సార్లు వెళ్ళి ఇచ్చాను అర్జీ, గుట్టదాఖలు అయిపోయింది. జేసీ
దీనికి కూడా స్పందనకు కూడా మళ్ళీ నేను ఇచ్చాను. ఇస్తే జేసీ దీని మీద అదేమో గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఎంఆర్ఓ ఫైలే కంప్లీట్ చేస్తాడు. అది నేను ఉపాధ్యాయుడిగా నా రెక్కల కష్టంతో రూపాయి దాచుకొని గత 30 ఏళ్ల క్రితమే నా ఆడపిల్లల కోసం కొన్న 5 సెంటుల 5.5 సెంట్ల స్థలమును నేను 30 ఏళ్లుగా కాపాడుకున్నాను. కానీ ఈ యొక్క వైసీపీ భవనం కోసం కేవలము ఎకరా 50 సెంట్లే కేటాయించామన్న అధికారులు చుట్టుపక్కల కూడా ఇంకొక ఎకరా 50 సెంట్ల వరకు కూడా ప్రహరీ కోసము ఆక్రమించుకోవడం జరిగింది. ఇక్కడ మనకి విజువల్స్ లో కనబడుతున్నాయి. పూర్తి స్థాయిలో కేవలం వారు ప్రహరీ కోసమే ఈ యొక్క ఆక్రమణ భాగంగా ఇక్కడ ఉన్న బాధితుల్ని ఈ యొక్క రెవెన్యూ సిబ్బందితో కుమ్మక్కయ్యి దీన్ని 22A మార్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ మన ఉపాధ్యాయులైతే ఒక 6-10 వయసులో కూడా 6 నెలల నుంచి నేను తిరుగుతున్నాను, ఎవరు కూడా నన్ను పట్టించుకునే పరిస్థితి అయితే నాకు లేదు, న్యాయం అయితే నాకు జరగలేదు, పూర్తిగా ఎప్పుడైనా సరే నాకు న్యాయం జరుగుతుందని ఎప్పుడైతే టీవీల్లో ఈ యొక్క వైసీపీ భవనాలు అనేవి ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారో అని తెలిసిందో అది చూసి నేను మీడియాని ఆశ్రయించాను అంటున్నారు. కెమెరామెన్ సంతోష్తో గిరీశ్వర్, ప్రైమ్9 న్యూస్, శ్రీకాకుళం.